Welcome back to my channel Pooja Kenda Stories. So ఈరోజు వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్కో అది రెగ్యులర్ కాస్కో కాదు. సో ఈరోజు చూపించేది కంప్లీట్లీ డిఫరెంట్ కాస్కో. డిఫరెంట్ ఎందుకు అంటున్నానంటే రెగ్యులర్ కాస్కోకి అండ్ ఇప్పుడు వచ్చిన బిజినెస్ సెంటర్ కాస్కోకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకని డిఫరెంట్ అన్నాను. సో కాస్కో బిజినెస్ సెంటర్ is little bit different from the regular. సో అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, ఎందుకు డిఫరెంట్ అండ్ ఏమేమి ఉంటాయి ఈ బిజినెస్ సెంటర్లో అదంతా కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రెగ్యులర్ కాస్కోలో అన్నీ దొరుకుతాయి అనుకుంటాం, కానీ రెగ్యులర్ కాస్కోలో లేని ఐటమ్స్ అన్నీ కూడా ఈ బిజినెస్ సెంటర్లో ఉంటాయి. సో బిజినెస్ సెంటర్ ఎందుకు మెయిన్గా పెట్టారు అంటే ఇట్స్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ బిజినెస్. స్మాల్ బిజినెసెస్ ఉంటాయి కదా, రెస్టారెంట్స్ అని, చిన్న గ్రాసరీ స్టోర్ అని, కన్వీనియన్స్ స్టోర్స్ అని, వాటికి సప్లైస్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో స్మాల్ బిజినెసెస్ కోసం ఈ బిజినెస్ సెంటర్ అనేది మెయిన్గా ఉంటుంది. బట్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ బై హియర్. సో కాస్కో కార్డ్, ఎంట్రీ కార్డ్, మనకి మెంబర్షిప్ కార్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్ ఉంటే చాలు, వీ కెన్ ఆల్సో నార్మల్ కామనర్స్ ఆల్సో వచ్చి కొనుక్కోవచ్చు అనమాట. సో చాలా ఐటమ్స్ ఉంటాయి, ప్రతిదీ బల్క్లోనే కొనుక్కోవాల్సి ఉంటుంది. 1-2 పీసెస్ లాగా మనకి దొరకవు అనమాట. ప్రతిదీ ఇక్కడ చూడండి, చాక్లెట్స్ అన్నీ కూడా బల్క్లో ఉంటాయి ప్రతిదీ. ఇంకా ఆ బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ బాక్స్ తీసుకోవాలి, ఇట్లా ఇండివిజువల్గా పీసెస్ అయితే దొరకవు. సో అది ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్. మామూలు వాళ్ళు వచ్చి కొనుక్కోవాలనుకుంటే ఏదైనా బల్క్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసేది ఈ కాస్కో, రెగ్యులర్ కాస్కోకి అండ్ బిజినెస్ సెంటర్ కాస్కోకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి బిజినెస్ సెంటర్లో క్లోత్స్ ఉండవు, బేకరీ ఐటమ్స్ ఉండవు, ఎలక్ట్రానిక్ సెక్షన్ ఉండదు, అండ్ అన్నీ కూడా బల్క్ ఐటమ్స్ ఉంటాయి, రెస్టారెంట్ సప్లైస్ ఉంటాయి, హోల్సేల్ ఐటమ్స్ ఉంటాయి, హోల్సేల్ డీల్స్ ఉంటాయి. సో అవి మెయిన్గా ఇక్కడ ఫోకస్ చేస్తారు. ఎవ్రీథింగ్ మనకి క్లీనింగ్ సప్లైస్తో సహా ఎవ్రీథింగ్ బల్కే దొరుకుతాయి. మీరు చూస్తుంటే ప్రతిదీ అక్కడ ఉన్న ప్రతిదీ కూడా బాక్సే క్యారీ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట, ఇండివిజువల్ పీసెస్ దొరకవు. సో అదొక డిసడ్వాంటేజ్. ఇది ఇప్పుడు మనం వెళ్ళింది లోపల ఫ్రీజర్ సెక్షన్లో మిల్క్ ఎవ్రీథింగ్ ఉంటాయి, మిల్క్, చీజ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. బట్ వీ హ్యావ్ టు బై ఇట్ ఇన్ బల్క్. ఇది కర్డ్ బాక్సెస్, అవి అంత పెద్ద బాక్సెస్. నెక్స్ట్ ఇదంతా కూడా కర్డ్ సెక్షన్ అనమాట. కర్డ్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కనిపించేది చీజ్, అదంతా కూడా చీజ్ అనమాట. చీజ్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో చీజ్ అదంతా కూడా. నెక్స్ట్ ఆ ముందు కనిపించేదంతా మీట్, ఫ్రోజన్ మీట్. అది మిల్క్లో కూడా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్క్స్ ఉంటాయి, హోమోజనైజ్డ్ అని, పాస్చరైజ్డ్ అని, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. కొన్నేమో టెట్రా ప్యాక్ ఉంటాయి, కొన్నేమో బాక్సెస్లో ఉంటాయి. సో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి తీసుకునే దాంట్లో, ఇంకా దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా ఎగ్స్లో కూడా ట్రేస్ దొరుకుతాయి మనకి, ఇండివిజువల్ ట్రేస్. ఓన్లీ ఎగ్ వైట్స్ ఉంటాయి, మళ్ళీ బ్రౌన్ ఎగ్స్ ఉంటాయి, వైట్ ఎగ్స్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి. సో అదంతా ఎగ్స్ సెక్షన్. నెక్స్ట్ ఇదంతా ఫ్రోజన్ సెక్షన్లో మళ్ళీ ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ మళ్ళీ డిఫరెంట్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ టైం నేను బెండకాయలు చూస్తున్నాను కాస్కోలో, అది కూడా బెండకాయలు ఉన్నాయి. అండ్ మింట్ ఉంది, కొరియాండర్ ఉంది. ఇవన్నీ కాస్కోలో నేను చూడలేదు, బిజినెస్ సెంటర్లోనే చూస్తున్నాను. అండ్ ఆ బాక్స్ ఒక్కటి $27.99 ఉంది, ఒక్క బెండకాయ బాక్స్ ఒక్కటి. ఇవన్నీ కూడా మళ్ళీ వెజిటేబుల్సే, బ్రాకలీ అని, ఇంకా వేరే అన్ని, కార్న్ ఉంది,
చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి నేను చెప్పింది ఇదే. మింట్ ఉంది, కొరియాండర్ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాస్కోలో ఎప్పుడు మింట్ అండ్ కొరియాండర్ చూడలేదు. క్యారెట్స్ అవి 5 కేజీస్ ప్యాకెట్, 10 కేజీస్, 15 కేజీస్ అలా ఉంటాయి. అవి మొత్తం బల్కే. దా ఇండివిజువల్ బ్యాగ్ తీసుకోవాలి. ఇండివిజువల్ బాక్సెస్ ఉన్నాయి కదా, అలా తీసుకోవాలి. ఇవి లెటర్స్. సో ప్రతిదీ బల్క్లోనే ఉంటుంది. మనకేమైనా ఈవెంట్స్ అలాంటివి ఉంటే కాస్కో బిజినెస్ సెంటర్ అయితే చాలా బెటర్. మనకి తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ బల్క్లో వస్తాయి అండ్ ఒకటే దగ్గర అన్నీ దొరుకుతాయి అన్నమాట. అదొకటి అడ్వాంటేజ్ ఒకవేళ కాస్కో బిజినెస్ సెంటర్కి వెళ్తే. కాస్కో అన్ని సెక్షన్స్ కవర్ చేయలేము. సో నాకు ఇంపార్టెంట్ అండ్ అనిపించినవి మాత్రమే నేను ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో దట్ లెంత్ ఎక్కువ కాకుండా మెయిన్ ఐటమ్స్ అన్నీ కవర్ చేయగలుగుతానని చెప్పి. ఇప్పుడు కనిపిస్తుందంతా షుగర్ అండ్ ఆటా సెక్షన్. షుగర్ ప్యాకెట్స్ ఇట్లా మనకి చిన్న ప్యాకెట్స్ ఉండవు, బిగ్ ప్యాకెట్సే ఉంటాయి. పెద్దవి లైక్ 5 కేజీస్, 10 కేజీస్ ప్యాకెట్స్ అన్నట్టే ఉంటాయి. సో నాకు కావాల్సిన షుగర్ ఇక్కడ ఉంది, తీసుకుంటున్నాను. ఆర్గానిక్ షుగర్ దొరుకుతుంది మన కాస్కోలో. సో అది నేను రెగ్యులర్గా తీసుకుంటాను. పిండి ప్యాకెట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. 10 కేజీస్, 15 కేజీస్ అలా ఉంటాయి. అవి ఒక్కసారి అయితే తీసుకుంటే అయిపోవు, అంత పెద్దగా ఉంటాయి. ఇంకా మెయిన్గా ఫోకస్ చేసేది వీళ్ళు బిజినెసెస్ వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి అన్నట్టే పెడతారు ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇక్కడ కూడా ఇప్పుడు కనిపించేవన్నీ కూడా ఆయిల్ ప్యాకెట్స్, ఆయిల్ బాక్సెస్. ఆయిల్స్ కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా డిఫరెంట్ రకాలు ఉంటాయి. లైక్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, కెనల్ ఆయిల్ ఉంది, ఆలివ్ ఆయిల్, వర్జిన్ ఆయిల్ ఉంది అండ్ గీ. ఇది గీ, కోకోనట్ ఆయిల్ ఉంది. సో చాలా రకాలు ఉంటాయి. అన్నీ కూడా మళ్ళీ బల్క్లోనే కొనుక్కోవాలి. సో ఇండివిజువల్గా కొనుక్కోవడం తక్కువ. బేషన్ పెద్ద బేషన్ రావట్లేదా? కేర్ఫుల్. రెస్టారెంట్స్లో వాడే బౌల్స్ అండ్ వార్మర్స్ అండ్ మిగతావన్నీ కూడా ఈ సెక్షన్లో ఉన్నాయన్నమాట. ప్రతిదీ ఎంత పెద్దగా ఉంటాయి. మనకి డైలీ యూస్కి అయితే మనకైతే పనికి రావు కదా. సో రెస్టారెంట్స్లో యూజ్ చేయడానికి వాడే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ప్యాన్స్ ఉన్నాయి. ఒక ఐరన్ ప్యాన్ చూస్తున్నాను నేను అక్కడ. రైస్ కుక్కర్ అది అంత పెద్దగా ఉంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, 189 అనుకుంటా. 190 ఉంది. రెస్టారెంట్స్లో వాడే నైఫ్స్ ఇవన్నీ డిస్ప్లేలో ఎలా పెట్టారు చూడండి.
రెస్టారెంట్స్కి కావాల్సిన ఫుడ్ ప్రాసెసర్స్, స్టవ్స్, ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో బేసిక్గా రెస్టారెంట్స్కి అండ్ బిజినెసెస్కి సంబంధించిన సప్లైస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో అది హోల్ థింగ్ అనమాట బిజినెస్ సెంటర్లో మెయిన్గా. సో రెగ్యులర్ కాస్ట్కోకి అండ్ బిజినెస్ సెంటర్ కాస్ట్కోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నిన్న ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ 1 or 2 ఐటమ్స్ తీసుకున్నాను. జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను కాస్ట్కో బిజినెస్ సెంటర్ ఎలా ఉంటుందని, అండ్ మీకు కూడా చూపించాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.